ఇందులో ఏది ఎక్కువ నష్టం చేస్తుంది? చిన్న పందికొక్కు, తర్వాత చిట్టెలుక, కొబ్బరి ఎలుక, ఇంకోటి మన పొలం ఎలుక. ఇవి ఏం చేస్తాయంటే ఇవి పొలం ఎక్కడ ఉంటే అక్కడ ఇవి విపరీతంగా బొరియలు చేసి ఆ బొరియల్లో వండుకుంటూ వాటి పునరుత్పాదక శక్తి పెంచుకుంటూ ఇప్పుడు వరి అనుకోండి, చిరుపొట్ట దశ వచ్చేసరికి పిల్లలను రెడీ చేసి పెడుతుంది. ఎందుకు? చిరుపొట్ట వస్తే అక్కడ నుంచి వాటికి ఆ చిరుపొట్ట దగ్గర నుంచి గింజలో పాలు పోసుకునే దశ స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా తీయగా ఉంటుంది. కాబట్టి ఆ టయానికి మంచి వాటి కుటుంబాన్ని తయారు చేసి చిన్నపిల్లలను తయారు చేసి పెట్టి కరెక్ట్ టయానికి పంట మీద వదిలిపెడుతుంది. సో ఈ విధంగా చెప్తే చిన్న పందికొక్కు, తర్వాత చిట్టెలుక, అదే రకంగా చెప్తే కొబ్బరి ఎలుక, అదే రకంగా చెప్తే పెద్ద పందికొక్కు. ఈ రకమైన ఎలుకలు చాలా పంటను ఇంకా మళ్ళీ పంట అయిపోయినాక మనం విత్తనాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తామండి, గోదాములో దాచిపెట్టుకుంటాం. గోదాంలోకి వెళ్తే గోదాంలో కూడా మీకు ఎలుకల నష్టమే ఉంటుంది. గోదాంలోకి వెళ్తే అక్కడ ఏమవుతుందంటే పెద్ద పందికొక్కు అలాగే చిట్టెలుకలు. ఈ గోదాంలో కూడా చాలా రకాలుగా గోదాముల్లో కూడా చాలా రకాలుగా ధాన్యాన్ని నష్టం చేసే అవకాశం ఉంది.